వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం పరిధిలోని మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో మిట్టపల్లి మిరాకిల్స్ పేరుతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 13 జిల్లాల నుండి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. 20 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చైర్మన్ కోటేశ్వరరావు తెలియజేశారు. 2025-26కు సంబంధించిన 350 మంది విద్యార్థులు క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అయినట్టు తెలియజేశారు. ఈవెంట్స్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్ నిర్వహించినట్టు చైర్మన్ తెలియజేశారు. जरा थोड़ा टाइट करना नेट को सर पीडी सर वेंकटेश सर वेंकटेश सर टाइट చేయాలంట లూజ్ అయిందంట కొంచెం కబడ్డీ ఎస్ఎంసిఈసి బ్యాచ్ వాళ్ళు 2 లెవెల్కి రావాలి. ఎస్ఎంసిఈసి వర్సెస్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఎస్ఎంసిఈసి కబడ్డీ 2 లెవెల్కి రావాలి. So, Mohan Babu University team, you have to come fast. VVIT team is already here. Mohan Babu University team, come fast. Mohan Babu University team, if you don't come and report. Are you from Mohan Babu? SMCEC. త్వరగా మీ కోర్టుని మీరు ఆక్యుపై చేయాలి. Good morning. This is Kishore Mittapalli, Vice President, Mittapalli Group of Institutions. About our college, and this college was established 2006. It's been 20 years completed with 2026. Today we are celebrating Mittapalli's Miracle 2026. Is a tech fest. It's going to be happen 2 days. It's a sports and technical fest event. So far more than 15 colleges around different districts from our state. I think one college from Telangana also came and participated. Total 600 students came from different colleges so far and participating in the college. And again our institutions, it is a NAC A+ accredited and also NBA accredited, and we become an autonomous institution 3 years ago. And we're happy to say that this year we're going to have a 4th batch and it's going to go out as a autonomous. And also one more happy news is from our institution. This year we got more than 350 students placed, final year students, 4-1 students placed in a different institutions. So far 18 companies came for our campus interviews, and we got like 7 MNCs in those 18 companies, and the highest package was 6.8 lakhs so far, and the minimum package was 3.2. And one more happy news is like most of the companies doesn't take students with the backlogs, but we managed to have companies come and encourage our students with the 1 or 2 backlogs, so we could able to get more jobs for students. And also our educational minister Nara Lokesh garu said they are working towards giving 2 lakh jobs this year. So we are part of it. We are doing our part in providing jobs to our students to meet the target. Thank you. మా కళాశాల మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మిట్టపల్లి మిరాకిల్ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ చేసినటువంటి పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా యొక్క స్వాగతం తెలియజేస్తాం. మరి ఈ రోజున స్పోర్ట్స్ అండ్
టెక్నికల్ ఈవెంట్స్ అది తక్కువ టైంలో మరి అనౌన్స్ చేసినా కూడా మంచి స్పందన అన్ని కళాశాల నుంచి దూరం నుంచి కూడా ఇటు చిత్తూరు జిల్లా నుంచి మిగతా కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది మరి కాలేజీ స్టూడెంట్స్ అటెండ్ అయ్యి మా యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్ లైఫ్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేది చాలా ముఖ్యం. దాంట్లో భాగంగానే ఈ టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, స్పోర్ట్స్లో ఉన్న స్కిల్స్ కానివ్వండి, బయటకి వచ్చి స్టూడెంట్ ఉత్సాహంగా ఉండాలి అని చెప్పంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మా కళాశాల మరి 21 సంవత్సరం అయింది స్థాపించి. 2006లో మరి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాలు అయిపోయి 21 సంవత్సరాలు అయిపోయాము. అప్పటి నుంచి కూడా ప్లేస్మెంట్స్లో కానివ్వండి, మరి క్రమశిక్షణలో కానివ్వండి మంచి ప్రిన్సిపాల్స్ యాజమాన్యంలో మరి తయారు చేస్తాను. మా గ్రూప్లో ఉన్నటువంటి కళాశాలలన్నీ కూడా మంచి పొజిషన్లో ఉండి ప్లేస్మెంట్స్ సాధించడానికి మరి క్రమశిక్షణకు మార్పుగా చేస్తూ ఉన్నాము. వీళ్ళందరికీ కూడా ఈ సహకరిస్తున్నటువంటి మా ప్రిన్సిపాల్స్, స్టాఫ్ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే మా కళాశాల అభివృద్ధి గురించి మా అబ్బాయి కిషోర్ బాబు, సత్యనారాయణ వీళ్ళు మీరు తెలియజేస్తారు. మీరందరూ కూడా మరి ఇవన్నీ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీక్షించి మరి పిల్లలను కూడా ఉత్సాహపరిచి వారికి తగినటువంటి సూచనలు కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. We inaugurated a two-day Tech Fest, sports and technical. We are happy to inform you that more than 15 colleges around the different districts nunchi we are participating today's event and tomorrow also. Also we happy to say we are like a NAC A+ accredited and NBA accredited, and also 3 years అవుతుంది. It's been a autonomous అయ్యి. సో 1 more year లో our first batch of autonomous కూడా బయటకు వెళ్తుంది. సో అండ్ దిస్ ఇయర్ ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్, ఈవెన్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకు కూడా వీఆర్ వెరీ థ్రైవింగ్ టు బ్రింగ్ మోర్ కంపెనీస్. వాళ్ళందరికీ సెటిల్ అవ్వాలి, అందరికీ జాబ్స్ రావాలని చెప్పేసి వీ బీన్ వర్కింగ్ సో హార్డ్ ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి. సో ఇయర్ అవుట్ ఆఫ్ 550 స్టూడెంట్స్ we already got like a 350 placements so far, and we are still working on to place more students. So we'll inform you every time we get a placement. We'll send you pictures actually, group pictures and everything. So thank you, thanks for coming. Okay, company lo No, we got like almost 14 companies so far. So far we got 14 companies. Out of 14, I think 6 or 7 MNC companies, 6.8 lakhs package, and we are working on last year to compare cheste 2 lakh packages are ever ledu. Minimum package is 3.2 lakh per annum. So the maximum we got so far is 6.8, and compared to last year and none of the companies take any backlogs. So this year we are tying up with the companies, and we are trying to encourage students, even one or two backlogs also they are trying to get placed. So we got like a lot of encouragement from our government side, which got internships they are providing. So we are accompanying their goals to reach more jobs to our Andhra Pradesh. So actually Lokesh garu cheppinattu they want to give so many jobs every year in JPC. I think almost 2 lakhs jobs they are working on it. So from college side nunchi we are working so hard to place more students. Of Mettapalli group of colleges, Satyanarayana, Mettapalli Satyanarayana. ఇదే మేము 2006 నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్న కాలేజీ ఇది. ఫస్ట్ 180 ఇంటేక్తో స్టార్ట్ చేసి ఈ రోజున 1000 ఇంటేక్తో ఉన్నాము. అంతా ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ
టేకింగ్ కేర్ ఆఫ్ డిసిప్లిన్ అని ఆ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటూ ఫ్యాకల్టీ కూడా మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు మన దగ్గర, కార్పొరేట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ప్రోత్సాహంతో పిల్లల యొక్క కోఆపరేషన్తో, వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్తో ఇంకా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఆల్సో మంచి వాళ్ళకి ఈ ఫస్ట్ ఇయర్ నుంచే బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న పిల్లలకి ఇంగ్లీష్ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి ఎకడమిక్స్లో ఉపయోగపడడానికి ఎన్సీఆర్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. బాగా ప్లేస్మెంట్స్ రావడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి ఎంతవరకు చేయాలో మా వంతు కృషి మేము చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ సంవత్సరం యాజ్ వైస్ ప్రెసిడెంట్ మా బ్రదర్ చెప్పినట్టు బ్యాక్లాగ్స్ అంటే అందరూ కూడా బాగా చదువుకున్న పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. మేమేంటంటే అండి మా ఉద్దేశం అఫ్కోర్స్ బ్యాక్లాగ్స్ ఉండి వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళ తర్వాత కంప్లీషన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం, వాళ్ళకి ఆలోచన కూడా కలుగుతుంది. కొంతమంది ఏంటంటే చదువు బ్యాక్లాగ్స్ చూసుకొని విరమించుకొని వెళ్ళిపోతుంటారు చదువు ఎందుకు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్లాగ్స్ కూడా కంప్లీట్ చేసి ఛాలెంజ్ తీసుకొని అవి ఇంకా ఫర్దర్గా మంచి జాబ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటికి 350 మెంబర్స్కి జాబ్ ఇప్పించున్నాము. అండ్ ఆల్సో 5 కంపెనీలు వస్తున్నాయి, పిల్లలు ప్రాజెక్ట్స్లో ఉన్నారు. అండ్ ఆల్సో జాబ్స్ మంచిగా ఇంకొక 150 దాకా జాబ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దిస్ ఇయర్. అండ్ ఇట్లే ప్రతి ఇయర్ కూడా కొనసాగించాలని మా కోరిక. మీ అందరి సపోర్ట్తో కూడా ముందుకెళ్ళాలని మా ఆలోచన. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇది మెట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 20 years పూర్తి చేసిన సందర్భంగా మెట్టపల్లి మిరాకిల్ 2006 మరి ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు రేపు. మరి దానిలో భాగంగానే దాదాపు 600 మంది పిల్లలు, విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్లో నుంచి 10 జిల్లాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముందుగా మన ఎంతో దూరం నుంచి కళాశాలకు ఇచ్చేసేందుకు ఆ పిల్లలకి ఈ కళాశాలకు పంపించేందుకు అక్కడ ప్రిన్సిపాల్స్ కూడా మేము మా కళాశాల తరఫున హృదయపూర్వక మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ 2 days స్పోర్ట్స్ మరి పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. రోజు చదివే కాకుండా స్పోర్ట్స్ అనేది వాళ్ళ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా చాలా ఫ్రీగా ఉండడానికి, బాగా మంచి ఎంజాయ్మెంట్కి, బాగా వాళ్ళకు హుషారుగా ఉండడానికి కూడా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఎవ్రీ మనం 2 days ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి మరి అందరూ మా కళాశాల పిల్లలు, బయట విద్యార్థులు అందరూ పాల్గొనడం నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని తెలియజేస్తాం.